దేవుని నామన పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మరి ఈ సమయంలో వాక్యంలో వెళ్ళే ముందుగా మీ అందరితో ఒక చిన్న ప్రశ్నని, అందులోనే సమాధానాన్ని కోరుతున్నాను, అడగాలనుకుంటున్నాను. మీకు ఒకవేళ పని చేసేటువంటి చోట, ఉద్యోగం చేసే చోట అధికారం ఇస్తే మీరేం చేస్తారు? అధికారాన్ని ఉపయోగించుకుంటారా? లేకపోతే అధికారము ఇచ్చినటువంటి అధికారి మళ్ళీ నన్ను ఏమని అంటాడేమో, మా అధికారులు మమ్మల్ని ఏమని అంటారేమో అనేసని అలాగుంది అలా వదిలిపెట్టేసి అధికారి వచ్చినప్పుడు ఫిర్యాదులు చేస్తారా? అంటే కంప్లైంట్లు చెప్తారా? ఏం చేస్తారు? సార్ నేను పని అప్పగించినా కానీ వీళ్ళు చేయలే అని అంటారా? సార్ పని అప్పగించాను కానీ అందరు బాగా పని చేశారంటారు. ఏమంటారండి? ఏం చెప్పరా? ఒక్కరోజు మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారు? కంపెనీ మీద, అందరి మీద అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారు? ఎవరేం చెప్పరా? మాట్లాడరా? అయ్యో లైవ్ ఏం లేదు, ఈరోజు రికార్డింగ్ ఉంది, విన్నా ఏం పర్లేదు. హల్లెలూయా. చెప్పండి. ఎవరు నా మాట వినరు. ఓకే, అంటే అధికారి వచ్చిన తర్వాత వీళ్ళు నా మాట వినట్లేదు అనేసి అని కంప్లైంట్ చెప్తారు, అంతేనా? అంటే నేను కూడా యేసుక్రీస్తు రెండో రాకడ రాగానే వీళ్ళు ఎవరు నా మాట వినలేదు అని కంప్లైంట్ చేయాలనా? అంతే కదా. అందుకే అన్న, ఇందులోనే సమాధానం కూడా ఉంది, ఎతకండి అని. హల్లెలూయా. అధికారాన్ని ఏం చేయాలా? ఉపయోగించుకో. ఏంటి అధికారం దేవుడు నీకు ఇచ్చింది, నాకు ఇచ్చింది? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము. యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి అధికారము, పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని మనందరం ఉపయోగించుకుంటున్నామా లేదా? లూకా సువార్త 10వ అధ్యాయం ఒకసారి చదువుదాం, మొదటి నుంచి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నిర్మించి తాను ఎల్లబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు త్రోవలో ఎవరినైనాను మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత శ్రమకు వందనాలు ఎత్తపరిచిన వాక్యం దీవించి వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయి అయా. వినేటువంటి వాక్యము అపవాది మా నుండి దొంగలించుక మేము జాగ్రత్త పడి నడుచుకుంటూ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
అయితే దేవుడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తనకున్నటువంటి శిష్యులు 12 మందియే. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది? పిలుచుకున్నటువంటి వాళ్ళు 12 మందియే. కానీ ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు అనేకులు, చాలామంది ఉన్నారు. హల్లెలూయా. 70 మంది పైనే, 100 మంది పైనే ఆ రోజుల్లో యేసుక్రీస్తుకి శిష్యులు. శిష్యులు కూడా ఉన్నారు కనుక వాటిని కూడా కౌంట్ చేసి 100 మంది పైనే. కనుక ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు, యేసుక్రీస్తు అంట ఇద్దరిద్దరు చొప్పున 70 మందిని ఆయన ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ఊర్లన్నిటికీ పంపించిండంట. హల్లెలూయా. ఎక్కడ పంపించిండు? నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో ఇదిగో యేసుక్రీస్తు ఈ దారం బడి వస్తున్నాడు, యేసుక్రీస్తు మార్గములో వస్తున్నాడు, యేసుక్రీస్తు పలానా రోజున ఇక్కడ ఉండబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రాంతంలో చెప్పాలి మీ ఇంట నివాసము చేయబోతున్నాడు అన్నటువంటి విషయాల్ని చెప్పేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? సువార్తని అందించటానికి యేసుక్రీస్తు వస్తున్నాడు. ముందుగానే చెప్తున్నాడు. హల్లెలూయా. వస్తున్నాడు అనేసి చెప్పమండమే కాక దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని కూడా చూడండి. ఏమనంటూ ఉన్నాడు 2వ వచనంలో, ఏమనంటున్నాడు? పంపినప్పుడు పంపిన వాడితో ఇట్లనను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. ఈ రోజున దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు. క్రైస్తవుడుగా ఉన్నాం, క్రీస్తుని అంగీకరించాం, బాప్టిజం తీసుకున్నాం, రక్షణ పొందాం. హల్లెలూయా. నీ ఉద్యోగం నువ్వు చేస్తున్నావు కానీ దేవుని పని చేయటంలా. నీ పని నువ్వు చూసుకుంటున్నావు కానీ దేవుని యొక్క సంఘము కోసము, సమాజము కోసము, రక్షణ కోసమని నువ్వు నిలబడట్లా. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు గనక దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఎవరు నా పని చేస్తారా అని. నా పని ఎవరైతే చేస్తారో నేను ముందుగా వారి దగ్గర ఉంటానని దేవుడు అంటున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఒక మాట దాగుంది. ఏంటిదో తెలుసా అండి? ఆ మాట ఏంటిదో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, అన్ని విషయాల్లో గమనిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు 2వ వచనంలో, ఇట్లా మీరు అనండి, ఇట్లా మీరా అనండి, పని ఎంతో ఉంది, చేయాల్సిన పని ఎంతో ఉంది. నీ ఇంట్లో పని ఉంది, నీ బయట నువ్వు వెళ్ళాల్సిన చోట పని ఉంది, ఎంతో పని ఉంది, చేసుకోవాల్సింది లేదని కాదు, అందులోనూ సువార్త పని కూడా దాగుంది. హల్లెలూయా. ఆ సువార్త పనిని విడిచిపెట్టడం వల్ల నీ పని ఎప్పటికీ ఆగదు. నేను సువార్తకు వెళ్దాం అనుకుంటున్నాను ఏంటండి అనుకోండి, నేను సువార్తకు వెళ్దాం అనుకుంటున్నాను. ఆ రోజు నుంచి మీకేమవుతుంది? పని ఎక్కువవుతుంది. ఎందుకు పని ఎక్కువవుతుంది? నువ్వు సువార్తకు వెళ్తావా? అదే నేను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, చెప్పండి. ఏ పనున్నా కానీ నువ్వు సినిమాకి వెళ్తా అన్నావు కదా, మీ చోటు ఉన్న వాళ్ళే సినిమాకి వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి. నేను పబ్కి వెళ్దాం అనుకుంటున్నాను, అనుకోవడం ఆలస్యం అంతే, పక్కనున్నో నీకు దారి తయారు చేసి వస్తాడు. హల్లెలూయా. అవసరమైతే నేను కూడా వస్తా, పద సువార్తకైతే. సువార్తకి వెళ్తావా? వీళ్ళు ఎలా కొంటుండాలండి, ఏం చేయాలి? నువ్వు అంత ఖాళీగా ఉన్నావు కదా, సువార్తకి వెళ్తా అంటున్నావు, నువ్వు అంత ఖాళీగా ఉన్నావు కదా, ఈ పని చేసిపో. హల్లెలూయా. అధికారులు కాదండి పెట్టేది, మన పక్కన ఉన్నటువంటి అపవాది మనకు పెడతాడు. మీ అందరికి ఇంకో రహస్యం చెప్పనా? నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకే ఎందుకు ఈ యొక్క బలహీనత వచ్చింది, నాకెందుకు ఈ అప్పుల బాధ వచ్చింది, నాకెందుకు ఇన్ని మాటలు వచ్చి కొడుతున్నాయి అనేసి అనుకుంటున్నారు కదా. చెప్పనా? ఎందుకంటే నువ్వు ప్రార్థన రహస్యంగా చేస్తలా. ఏం చేయట్లా? నీ ప్రార్థన రహస్యంగా చేస్తలే. దేవుడు అన్నాడు మత్తయి సువార్తలో
నీ ప్రార్థన రహస్యంగా చేస్తే దేవుడు నీకు రహస్యంగా ఇస్తాను. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, బయట రోడ్డు మీద పోయే వాళ్ళకి తెలిసేలాగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో సమస్య కాకపోతే ఇంకేమొస్తుంది తల్లి? ఆలోచించండి. దేవుడు అంటాడు, నువ్వు కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు అంటాడు. కుడి చెయ్యి అంటే ఏంటిది చెప్పాలి. మన బుద్ధి కుడి చెయ్యి లేస్తుంది అంటే కనుక మెదడు రెండు వైపులా బాగానే పనిచేస్తుంది, క్రాస్ సెక్షన్లో పనిచేస్తుంది. కుడి చేయి లేపాలంటే ఎడం బుర్ర పనిచేయాలి, ఎడం చేయి పనిచేయాలంటే కుడి బుర్ర పనిచేయాలి, క్రాస్ సెక్షన్ పనిచేయాలి. నువ్వు కుడి చేత్తో ఇచ్చేదానికి ఎడం వైపు ఉన్నదానికి తెలియకూడదు అంటే ఎలాగా? ఎవరో తెలుసా అండి? అంటే ఏంటిదో తెలుసా? భార్యాభర్తలని దాని అర్థం. హల్లెలూయా. ఎవరండి? నువ్వు కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు అంటే నీ శరీరంలో భాగం గురించి కాదు అనేది దేవుడు, నీ ఇంట్లో ఉన్నటువంటి భాగం గురించి. నువ్వు దేవునికి ఇచ్చేటువంటి సమయము నీ భార్యకు కూడా తెలియకూడదు, నీ భర్తకు కూడా తెలియకూడదు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఇదిగో నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నా, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నా. నేను చెప్పిన పని అయిందా? కాదు. నేను ఈరోజు చేపలు తెచ్చాను, నేను ఈరోజు చికెన్ తెచ్చాను, నేను ఈరోజు మటన్ తెచ్చాను, ఈరోజు అంత ఖాళీగా ఉన్నావు కదా, రోజు అంత ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నేను ఎక్కువ పని ఉన్నటువంటి బోటి కూర తీసుకొచ్చింది చేశాక నువ్వు నాకు ప్రార్థనకి తప్పలేదు, చేయండి. అది పని ఎక్కువైతే అయింది. కానీ ప్రార్థనలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో నీ నమ్మకం ఉంటే, నీ విశ్వాసం ఉంటే, ఎవరైతే పని తీసుకొచ్చి పెట్టిర్రో వాళ్ళే నెక్స్ట్ టైం పని లేకుండా చేసి పెడతారు. ఇదిగో నువ్వు ప్రార్థనకి వెళ్తా అన్నావు కదా, వెళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నమ్మకం అది, నీ విశ్వాసం అది. హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ అంటుంటే 2వ వచనంలో, ఇగో పనివారి కోసం నువ్వు వెళ్ళి యజమానులను ఏం చెయ్యి, అడుగు. దాని తర్వాత అంటుండు 3వ వచనం ఏమంటున్నాడు, మీరు వెల్లుడి, ఇదిగో ఎక్కడ పంపిస్తున్నా? యేసుక్రీస్తే క్లియర్గా చెప్తుండు, నేను మనుషుల మధ్యలో పంపిస్తలే, మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలో పంపిస్తున్నా. ఈ తోడేళ్ళు ఏం చేస్తారంటే మన ఆత్మని చంపుతారు, మన శరీరాన్ని చంపుతారు, మన విశ్వాసాన్ని కూడా చంపడానికి ఎన్నో సకలమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇగో మీ దేవుడు ఇట్లంట, అట్లంట, అదంట, ఇదంట, ఏది పట్టించుకోదు. చేత్తో వినాలి, ఇంకో చేతితో వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే మా దేవుడు నాకు చెప్పలే. ఏంటండి? నాకు ఒక్కడికి చెప్పిండా? స్పెషల్గా గౌరవమా నీకే చెప్తున్నా, నీ దేవుడిని నేనే అని దేవుడిని పిలిచి మరి చెప్పిండా? అడిగేటోళ్ళు నీ దేవుడు ఇట్లాంట కదా అంటే నువ్వు చెప్పాలా, నా దేవుడు నన్ను రక్షించిండు అనేసరికి కొత్త నిబంధనలు ఉంది. పాత నిబంధనలో చెప్పినవన్నీ కూడా నా దేవుడు చెప్పినాయి, కానీ కొత్త నిబంధనకు వచ్చేవరకు నా దేవుడు నన్ను రక్షించు. నేను దీన్ని పట్టుకున్నా, నువ్వు పాతదాన్ని పట్టుకుంటే నేనేం చేయాలి? నాకు కొత్తది కావాలి. ఏం కావాలి? నాకు కొత్తది కావాలి. రోజు నాకు కొత్తదే కావాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి 4వ అధ్యాయం అనుకుంటా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాల్య పురుషుడు అంతర్య పురుషుడు హల్లెలూయా. మా శరీరము దినదినము కృషించిపోతున్నా, నలగొట్టబడుతున్నా, మేము ఏదైనా కానీ ఏమంటున్నాడండి, మా అంతరంగంలో ఉన్నటువంటి మా దేవుడు, మమ్మల్ని బలపరిచేటువంటి మా దేవుడు దినదినము నన్ను నూతన పరుచుచున్నాడు. ఎలా నూతన పరుస్తున్నాడు? నూతనమైనటువంటి శక్తిని ఇస్తూ, హల్లెలూయా, నూతనమైనటువంటి బలమును పొందుకుంటూ, నూతనమైనటువంటి శక్తిని పొందుకుంటూ. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు కూడా శిష్యులను పంపిస్తూ ఉంటే, ఇదిగో నేను తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నా. మనుషులు అలా పీక్కు తింటారని కాదు, అపవాది వాళ్ళ మనుషులని అలా తయారు చేసి ఇచ్చినాడు.
ఈ మధ్య కాలంలో మీ అందరికి తెలుసో తెలీదో, ఈ యూట్యూబ్లో వచ్చిన దగ్గర నుంచి మనుషులందరూ నాకే తెలివి ఉంది, నేనే అతి తెలివైన ఉన్నా అనేసి అని అనుకుంటూ, అదంతా అతి తెలివి అనేసి అని ఎవరికి తెలుస్తారే? ఏంటండి, నీకు ఏం కావాలనో ఆ రుచికి తగినట్లు నువ్వు వండుకొని తిను, అంతేగాని నాకే వంటొచ్చు కదా అనేసి అని నువ్వు కిచిడి చేద్దాం అనుకుంటే అది ఇంకోటి ఏదో తయారవుతుంది. నువ్వు అది తినవు, తినలేవు. హల్లెలూయా. అంతవరకు ఎందుకు నా సంగతికే వస్తా, నేనే చెప్తాను. ఒక్కోసారి నాకు వండుకొని తినాలనిపిస్తుంది. అమ్మ చేసింది పక్క పెట్టేస్తా, చెల్లి చేసింది తీసి పక్క పెట్టేస్తా, నాకే వండుకోవాలనిపిస్తుంది. చేసుకుంటా, బాగానే ఉంది కదా అనుకుంటా, కానీ పక్కన వాళ్ళకి తెలుసు ఇది ఎంత క్షణాలం ఉందో. ఏంటండి, పక్కన వాళ్ళని బాగాలేదు అనడం ఎంత తేలిగ్గో, మన వంటలు కూడా ఎంత చండాలంగా ఉన్నా బాగాలేదు అన్నప్పుడు నోరు మూసుకొని పడి ఉండాల్సిందే. ఏంటంటే అవునా కదా? దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనలోనే చెడు పెట్టుకొని పక్కనున్న వాళ్ళు చెడు అంటాము తప్పు. మనలో ఆ స్వభావం కూడా తీసి పక్కకు పెడితే దినదిన మనం నూతనంగా అవుతూ ఉంటాం. ఆ చెడు తీసి పక్కకు పెట్టాం. ఆ చెడునే పట్టుకొని భూతత్వంలో పెట్టి ఆ చెడే చూస్తూ ఉంటే నీకు చెడ్డదే కనిపిస్తుంది, కానీ నువ్వు నూతనంగా పొందుకునే శక్తిని, అభిషేకము నీకు కనిపించదు. ఏంటండి, యేసుక్రీస్తు అదే మాట అంటున్నాడు కదా ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో. ఏమని అంటున్నాడు? అయ్యా నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి పంపించే వస్తున్నాను. దాని తర్వాత 4వ వచనంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు? మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. మీరు ఎలా పోవాలి? ఒట్టి చేతులతో మీరు సువార్తకి వెళ్ళిపోండి. మీ పని మీరు చేసుకుంటూ మీరు సువార్తకి వెళ్ళండి. సిద్ధపాటు లేకుండా మీరు సువార్తకి వెళ్ళండి. సమయమైనా అసమయమైనా మనం ఎలా ఉండాలంట? సువార్తను చెప్పడానికి రెడీగా ఉండాలి, ప్రార్థన చేయడానికి రెడీగా ఉండాలి, కీర్తనలు పాడడానికి రెడీగా ఉండాలి. నా టైం ఇంకా రాలేదు కదా, చర్చ్ టైం ఇంకా కాలేదు కదా, నేను చర్చ్కి వెళ్ళి నేనేం చేయాలి? నువ్వేం చేయకమ్మా, వచ్చి నువ్వు ప్రార్థన చేయి, అంతే. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఇక్కడ నీ ప్రార్థన వినడానికి ఏ మనుష్యుడు లేడు, కానీ దేవుడు ఉన్నాడు. నువ్వు వచ్చేది దేవుని కోసం కానీ నా కోసం కాదు. హల్లెలూయా. నువ్వు వచ్చేది దేవుడు నీకు మేలు చేయాలనుకొని వస్తున్నావే కానీ నా కోసము కాదు. ఏంటంటే ఆలోచిస్తున్నారా? దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను చూసి కాదంట, నువ్వెవరిని చూసి కదలాలా? దేవుని చూసి కదలాలా. దేవుడు నిన్ను కదిలించాలంటే కనుక నువ్వు ఎలా ఉండాలా? సిద్ధముగా ఉండాలి. అయ్యా నేను రెడీగా ఉన్నా. ఎట్లుండాలో తెలుసా? రన్నింగ్ రేస్లో పాల్పొందులు పొందే ముందు అక్కడ లైన్ పెడతారు, రెడీ గెట్ సెట్ అనేసి అని అంటారు. 3 అనేసి అని అనే లోపు గన్ సౌండ్ రాగానే అందరూ పరుగు తీస్తూనే అంటారు. ఈ పరుగు పందెంలో నువ్వు పరుగు తీస్తున్నావు, కానీ నువ్వు అలసిపోయో సొలిసిపోయో ఏమయ్యో నువ్వేమవుతున్నావు? నీ యొక్క పరుగులో నువ్వు వెనకబడిపోతున్నావు, నీ విశ్వాసంలో వెనకబడిపోతున్నావు. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు. ఏమని అంటున్నాడు? అయ్యా నువ్వు పరుగు తీ. దాని తర్వాత 5వ వచనంలో అంటున్నాడు, బట్ త్రోవలో ఎవరినైనాను కౌశల ప్రశ్నలు అడగొద్దు. మీరు ఏ ఇంటనైనా ప్రవేశం చేసినప్పుడు ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని మొదట చెప్పుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పాలంట? మీరు అడుగు పెట్టంగానే ఇంట్లో మీకు సమాధానం కలుగునుగాక. అందుకే దేవుని యొక్క దూత ఏం చేసిందో తెలుసా అండి? యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగునుగాక. వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఏ యొక్క ఇబ్బందిలో ఉన్నా ఏం చేసింది దేవుని యొక్క దూత? మీకు సమాధానము కలుగునుగాక అనగానే వాళ్ళు నెమ్మదైపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా ఎవరింటికి వెళ్ళినా ఏం చేయాలి? ముందుగా చెప్పాల్సింది మీకు సమాధానము కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక అని మనం పలుకుతే సమాధానకర్త అయినటువంటి దేవుడు అక్కడ ఆ ప్రదేశములో ఉంటే కనుక దేవుడు సమాధానాన్ని ప్రకటిస్తాడు.
లేని ఎడల ఆ సమాధానం మీకే కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా నామంలో ఎక్కడైతే 2-3 స్మరిస్తారో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది అనేసి అని అన్నాడు గనక, దేవుని సన్నిధి ఉండేలాగున నీ ప్రార్థన ఉండాలి. అప్పుడు నువ్వు సమాధానం కలుగునుగా కానీ నువ్వు పలికితే ఆ ఇంటికి సమాధానం కలుగుతుంది. దేవుని సన్నిధి లేకుండా ఉండేలాగున మనం ఉంటే గనక ఆ ఇంటికి సమాధానము, నెమ్మది ఉండదు. ఇప్పుడు అర్థమైందండి, నాకెందుకు బాధ వచ్చింది, నాకెందుకు కష్టం వచ్చింది, నాకెందుకు ఇన్ని అప్పులు, నాకెందుకు ఇన్ని మాటలు, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు. హల్లెలూయా. అంటే దేవుని సమాధానము లేకపోతే, మనం పలకలేకపోతే, పలికే దగ్గర దేవుని యొక్క సన్నిధి కూడా లేకపోతే అక్కడ సమాధానము ఉండదు. అంటే దేవుని సన్నిధి ఉండేలాగున మన ప్రార్థన అన్నది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాని తర్వాత 6వ వచనంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సమాధానకర్త అక్కడ ఉంటే కనుక ఆ ఇంటికి సమాధానం వచ్చును, లేకపోతే తిరిగి మీకే వస్తుంది. రెండో విషయం ఏంటిదంటే, ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళని పంపించినాడు. సువార్తకు రండయ్యా అనేసి అని పిలవడం కాదు, వీళ్ళు కూడా సువార్తలో ఒక భాగం అయిపోయినారు. హల్లెలూయా. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, దేవుడు ఏమంటున్నాడు, మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో బస చేసినప్పుడు, వాళ్ళతో భోజనం చేసినప్పుడు మీరు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండండి. 9వ వచనం అంటున్నాడు, heal the sick there and say them the kingdom of God has come near to you. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరిచి దేవుని రాజ్యం ఇక్కడ ఉందని వారికి చెప్పవలను. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది? ఇక్కడ. అంటే ఎక్కడ? వాళ్ళు 2-3 ఉన్నారు కనుక వారి మధ్యలో ఉందని చెప్పమన్నాడు. మీరు ఈ రోజున 2-3 షాపింగ్కి వెళ్తున్నారు, 2-3 కలిసి ఉద్యోగాలకు వెళ్తున్నారు, 2-3 కలిసి అన్ని పనులు చేస్తున్నారు. మరి దేవుని సన్నిధి మీతో కదిలి వస్తుందా? రావాలి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి కదిలింపబడాలి. దేవుడు మనకి ఈ యొక్క అధికారం ఎప్పుడు ఇచ్చాడండి? ఆయన బ్రతుకున్నప్పుడు ఇచ్చినాడు. లూకా సువార్త మనం చదివితే గనక అక్కడ సువార్తలోకి వెళ్ళి వీళ్ళందరూ తిరిగి యేసుక్రీస్తు దగ్గర రిటర్న్ వస్తున్నారు. 18-19 వచనాల్లో 18వ వచనం చూడండి. ఆయన ఇదిగో చాలండి ఒకసారి 17వ వచనం నుంచి చదవండి. ఆ 70 మంది శిష్యులు ఎక్కడ తిరిగి వచ్చి, ఎలా తిరిగి వచ్చారు చెప్పాలి? ఎలా తిరిగి వచ్చారు? ఈ రోజున ఈ ఆదివారము మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. వచ్చే ఆదివారం ఎంతమంది సంతోషంగా తిరిగి వస్తారంటే దేవుని సన్నిధి? నాకు బాధ లేదు, నాకు ఇబ్బంది లేదు, నాకు సమస్య లేదు, నాకు రోగం లేదు. ఎంతమంది రాగలుగుతారు చెప్పండి? హల్లెలూయా. వీళ్ళు సువార్తకి వెళ్ళి సంతోషంగా తిరిగి వచ్చినారంట. సాక్ష్యం చెప్తున్నారు చూడండి. సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేన్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము. అరే ఎప్పుడు ఇచ్చినాడు దేవుడు? ఆయన బ్రతుకున్నప్పుడే. హల్లెలూయా. ఆయన బ్రతుకున్నప్పుడే. సంస్కారారాధన ఇయ్యలే, ఆయన శరీరము రొట్టె ద్రాక్షరసం రక్తము ఇవ్వనే లేదు, నిబంధన చేయబడనే లేదు. చేయబడనప్పుడే దేవుడు ఏం చేసినాడు? వాళ్ళకి అధికారం ఇచ్చిండు. సువార్త ప్రకటించండి, వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తారో నేను అక్కడ ఉంటా, మీరేం చేసినా నేను అక్కడ ఉంటా, నా పేరిట మీద ఏది అడిగితే నేను అక్కడ ఆ పని చేస్తా. హల్లెలూయా.
దేవుడు ఇది అప్పుడు చేసినాడు, మనకిచ్చిన అధికారం అది. అయితే మరి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అధికారం మీదనే 70 మంది శిష్యులు ఆ పని చేస్తే 12 మంది శిష్యులు అపొస్తలుల కార్యములో ఏం చేసినారో తెలుసా అండి? అపొస్తలుల కార్యము ఒకసారి చూడండి తొందరగా, సమయం లేదు మన దగ్గర. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములోను బూదిగంతములో దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఎవరి మీదికి? అక్కడున్న శిష్యుల మీదికి. మరి ఇక్కడున్న వీరి మీదికి, ఇక్కడున్న మీ మీదికి ఎవరు రావాలా? అక్కడ యేసుక్రీస్తు ఆల్రెడీ అధికారం ఇచ్చేసిండు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18-19 వచనాలు అంటున్నాడు, అధికారము కలిగి విశ్వాసముతో మీరు ప్రార్థించి అడిగినప్పుడు భూమి మీద మీరు వేటినైతే అడుగుతారో అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడును. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ప్రతి ఒక్కటి అధికారము దేవుడు బ్రతుకున్నప్పుడే మన చేతుల్లో పెట్టేసినాడు. ఈ అధికారం ఎప్పుడు ఇచ్చిండో తెలుసా అండి? దేవుడు సృష్టి ప్రారంభంలోనే ఇచ్చినాడు. దేవుడు ఇదిగో మీరు భూమిని దున్ని ఈ యొక్క రాజ్యాన్ని ఏలండి అన్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా అండి? ఈ భూమిని ఏలండి, రాజ్యాన్ని ఏలండి. ఎప్పుడో దేవుడు సృష్టి ప్రారంభంలో ఇచ్చినాడు, మనుషులు ఎవరు పట్టించుకోలే. దాని తర్వాత యేసుక్రీస్తు వచ్చి ఇచ్చినాడు, శిష్యులతో సహా పాటించినారు. దాని తర్వాత ఎవరు పాటించట్లే. ఇప్పటికీ దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా అధికారం ఏ కుమారుడు ఉపయోగిస్తాడు, ఏ కుమార్తె ఉపయోగిస్తాడు. అంత నమ్మకము, అంత విశ్వాసము నీలో, నాలో, మనందరిలో ఉండాలి. వినేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. లేకపోతే గనక అది పని చే. చిన్న ఉదాహరణ ఏంటిదంటే, మనం రోజు స్టవ్ దగ్గర ఉంటాం కనుక మీరు ఏది కావాలన్నా స్టవ్ దగ్గరికి వెళ్తారు. సిలిండర్ ఖాళీగా ఉండి పొయ్యి వెలిగిస్తే వెలుగుద్దా? నీలో విశ్వాసం కూడా ఖాళీగా ఉండి, నమ్మకము ఖాళీగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే గ్యాస్లో మంట వచ్చుద్దా? ఏంటండి? దేవుని యొక్క సన్నిధానంలో ధూపం వల్ల నీ ప్రార్థన వెళ్ళాలంట. ధూపములాగా నీ ప్రార్థన వెళ్ళాలంటే, పొగ రావాలంటే మంట రావాల్సిందే. హల్లెలూయా. మంట రగలాల్సిందే. ఆ మంట ఎలా రగులుద్ది? పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో, నాలో, మనందరిలో ఈ మంటను రగిలిస్తేనే. అట్లా అనేసని చిన్నపిల్లలు అగ్గిపెట్ట దొరికింది కదా అనేసి అగ్గిపుల్ల గీకి వీళ్ళు చేస్తున్నారు ఆ పనులు. ఇక్కడ వెనకాల తెలియదు అనుకుంటున్నారు. అగ్గిపెట్ట దొరికింది కదా అని అగ్గిపుల్ల గీకి మంట పెడుతున్నారు. తెలీదా? ఏంటండి? చూడండి, దేవుని యొక్క వాక్యం కూడా అదే అంటుంది. నాకు మంట రావాలి, మంట రావాలి, మంట రావాలి అనేసి మనమే అగ్గిపుల్లలు గీక్కొని మనమే మంట రగిలించుకుంటే అది ఆత్మహత్య అవుద్ది. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ఆత్మను రగిలించు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని పురిగల్పో, లేపో. అయ్యా నేను ఇక్కడ ఉన్నానని గుర్తు చేయి. అందుకు ఈ మాట అంటున్నాడు యేసుక్రీస్తు, సమాధానకర్త అక్కడుంటే అని అన్నాడు. అర్థమైందా? మనలో ఆత్మకి తెలియజెప్పాలి, అయ్యా నేను ఇక్కడున్నా అని చెప్పాలా. హల్లెలూయా. నేను ఇక్కడున్నా, నేను మీ గురించి నిలబడినా, నేను ఇక్కడ మీ గురించి ముందుకి సాగాలనుకుంటున్నా. నన్ను చూడండి, నన్ను నడిపించండి, నన్ను రగిలింపజేయండి. ఇక్కడ అంటున్నాడు అదే మాట 8వ వచనంలో. ఏమని అంటున్నాడు? మత్తయి అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. ఆయన పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? ఇప్పటిదాకా
యేసుక్రీస్తు తోడున్నాడు కదా అనేసని వాళ్ళకి భయం లేకుండా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు లేడు గనక వేరొక ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు, నువ్వు అభిషేకం పొందుకుంటావు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల్లోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము? యేసుక్రీస్తే చెప్తున్నాడు ఈ సాక్ష్యం. నీ గురించి నా గురించి కూడా తండ్రి దగ్గర చెప్పాలి యేసుక్రీస్తు. అయ్యా నా కుమారుడు, అయ్యా నా కుమార్తె అనేసి సాక్ష్యం చెప్పాలి. అందుకే అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో 42-43 వచనాలు చదువుతూ అక్కడ అంటున్నాడు గొప్ప మాట చూడండి. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను, దేవునికి స్తోత్రం కలుగును గాక. సూచక్రియలు, అద్భుతాలు, సూచక్రియలు ఎప్పుడు జరుగుతాయంట అంటున్నాడు 42వ వచనంలో. మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు గనక 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. స్వార్థ విషయంలోనూ ఎడతెగక ఉండాలి. రెండవది ప్రార్థన విషయంలోను, సహవాస విషయంలోను, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. నువ్వు సువార్తకి కదలకపోతే గనక, రెండోది సహవాసంలో నువ్వు నిలబడలేకపోతే గనక, మూడోది నువ్వు ప్రార్థనలో ఉండలేకపోతే, నాలుగోది నువ్వు రొట్టె విరుచుట యందు ఒక్కటిగా ఉండలేకపోతే అది సంఘమే కాదు. గుర్తుపెట్టుకో. ఈ రోజున ఇది డిసెంబర్ చివరి వారంలో జరిగింది. ఒక దగ్గర సువార్తకి వెళ్తూ ఉంటే ఒక బండిని ఏం చేశారు? వ్యాన్ ఆపేసి ధ్వంసం చేశారు నార్త్ ఇండియాలో. అది మట్టికే కాక ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా ఒక వాహనం అంతా ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూ సువార్త ప్రకటించడానికి వెళ్తే అందరూ ఏం చేసినారు చెప్పాలండి? దాన్ని కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అద్దాల బలగొట్టి, పెట్రోల్ ఉంటే పెట్రోల్ పోసేయండి, తగలెట్టేయండి అంట. ఏంటండి తగలెట్టేస్తే మేము కూడా తగలబడిపోతాం, ఏం పర్లేదు, సాగు కూడా భయపడాల్సిన అవసరము లేదు. సరే మీరు చంపుతారు కదా అనేసి అని నేను యేసుక్రీస్తుని ప్రార్థన చేయడం మానేస్తానని చెప్తాను. చెప్పండి, ఎంతమంది చెప్తారు? ఇంటింటికి ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? కత్తులు ఇచ్చుకుని తిరుగుతుంది. మీ సంరక్షణలు మీరే చేసుకోండి, మేము రాము, మేము చెయ్యము. ఎవరన్నా సువార్త చెప్పడానికి వస్తే, ఎవరన్నా ఇట్లా చెప్తే, ఎవరన్నా మత ప్రచారాలు చెప్తే గనక ముందు మీరు చంపేయండి, తర్వాత మేము చూసుకుంటాం. ఏం చూసుకునేది చెప్పండి? ఏం చూసుకుంటారు? నువ్వు కత్తిచ్చావు, కత్తిచ్చినంత మాత్రాన నాకు చంపడానికి అధికారం ఉందనేసరి మనిషిని పొడిచి చంపేస్తే అబే కాదండి. ఫస్ట్ పోలీసు వాళ్ళకి లెక్క చెప్పాను. అయ్యా నువ్వు ఎవరిని అడిగి చెప్పినావు, ఎందుకు చెప్పినావు అంటే, పలానా గవర్నమెంట్ నాకు ఇచ్చింది, పలానా వాళ్ళని అడగండి పోయి అని అంటే అవుద్దా? ఆ గవర్నమెంట్ ఏమంటది? మేము కత్తులు ఇచ్చింది మిమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మీరేం చేసినారు? పొడిచారు. మీరు పొడిచినందుకు మాకు సంబంధం లేదు, మీరు బెదిరించమన్నాం కానీ వీళ్ళు చంపేశారు, నాకు సంబంధం లేదు. చేతులు ఎత్తేస్తారమ్మా. స్టార్టింగ్ అందరూ నేను ఉన్నా అంటాడు, కానీ సమయం రాగానే ఏమంటారు? నాకు నీకు సంబంధం లేదు, నిన్ను చూడడం ఇదే ఫస్ట్ టైం, అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు, అసలు నీ కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఇచ్చినోండి ఫస్ట్ తీసుకురా అంటారు. ఆడిని పట్టుకోవడానికి సంవత్సరం అందు తిరిగేది. ఇచ్చినోడు ఒక దగ్గర ఉన్నాడుగా. ఏంటండి అంతలోపు నువ్వు 7 ఏళ్ళ శిక్షకి రెడీ అయిపోవాల్సిందే. అన్నం తేలికే, చేసే వరకు వస్తుంది ఆ యొక్క నొప్పి బాధ ఏంటిదో.
హల్లెలూయా. సువార్తకి వెళ్తున్నా, నన్ను నువ్వు ఆపొచ్చేమో, నిన్ను ఆపొచ్చేమో, పరిశుద్ధాత్మను ఆపగలరా? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని ఆపగలరా? ఈరోజు నేను ఆగచ్చేమో, నాలో ఉన్నటువంటి ఉద్యమం ఆగచ్చేమో, రేపటి దినం ఇంకొకరిలో ఉద్యమం వస్తుంది. వాళ్ళు ఆగుతారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు 42వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును మీరు ఎడతెగక ఉన్నారు గనుక దేవుని యొక్క శక్తి మీ మీద నిలిచి ఉన్నది. మనం వీటిల్లో, ఈ 4 వీటిల్లో నిలకడంగా మనం ఉండాలి. ఈ 4 విషయాలు నిలకడంగా ఉంటే కనుక అక్కడ అంటున్నాడు, అప్పుడు 43వ వచనం, ప్రతివానికి భయము కలిగిన. ఎప్పుడు నువ్వు ఈ 4 విషయాల్లో ఎడతెగక ఉంటే కనుక ప్రతి వాళ్ళలో భయం కలిగిన, అప్పుడు సూచక్రియలు జరుగుతాయి. అప్పుడు నువ్వు అడిగితే ఏలియా అంటాడు, అయ్యా నేను సేవించేటువంటి దేవుడు నిజమైన దేవుడు అయితే గనక వచ్చినటువంటి కొండ మీదకి వచ్చినటువంటి వీళ్ళు, యెజబెల్ ఆత్మను కలిగినటువంటి వీళ్ళు, యెజబెల్ చెప్పినటువంటి మాటల్లో నడిచేటువంటి వీళ్ళు నీ యొక్క అగ్ని చేత కాల్చబడును గాక అనగానే వెంటనే దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి వాళ్ళని ధ్వంసం చేసేసింది. హల్లెలూయా. నువ్వు ఛాలెంజ్ అప్పుడు తీసుకోగలవు, ఇప్పుడు కాదంటే. నువ్వు ఛాలెంజ్ తీసుకునేది ఎప్పుడు తీసుకుంటావు? దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు. ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు ఎడతెగక అపోస్తల బోధలో నువ్వు నిలబడినప్పుడు, స్వార్థ యందు నువ్వు నిలబడినప్పుడు, అభిషేకం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపిపో కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు వాడితే అప్పుడు నేను కలిగి ఉంటానంటే కాదండి. ఏంటండి? ఎప్పుడు వాడితే అప్పుడు నేను స్వార్థకి వెళ్ళిపోతాను, నేను చేస్తాను, నేను ముందుకు వెళ్తాను. అబ్బే, దేవుడు దాన్ని అంగీకరించడు. ముందు నువ్వు శక్తిని పొందుకో. హల్లెలూయా. యెషయా 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, యెషయా 6వ అధ్యాయము 9వ వచనం, ఆయన నీవు పోవు నీ జనులలో ఇట్లనము, మీరు సత్యం వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొందుకొందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వాళ్ళ చెవులు మందపరిచి వారి కన్నులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమని చెప్తున్నాడండి? యెషయా ప్రార్థన. అయ్యా, వీరు చెప్తే వినేవాళ్ళు కాదు, నమ్మేవాళ్ళు కాదు, చూస్తేనే నమ్మేటోళ్ళు కాదు. వీరి యొక్క హృదయం దేంతో పట్టేసింది? వీళ్ళ గుండె మొత్తం కొవ్వుతో పట్టేసింది. మన వాడుక భాషలో మనం చెప్పాలి, కొవ్వు కాదండి, మన వాడుక భాషలో చెప్పాలి. ఏమొచ్చింది మనకి? రైట్ ఆన్సర్. మనకేమొచ్చింది? బలుపు. దేవుడన్న భయము లేదు, భక్తి లేదు. కూర్చున్న మనకైనా ఏంటండి, వింటున్న వాళ్ళకైనా, తోటి క్రైస్తవులకైనా దేవుడు అంటే భయం ఉందా? ఒక్కసారి ఇంటికి వెళ్ళినాక నీకు దేవుడు అంటే ఎంత భయం అనేసి అని అడిగాడు, చెప్తారు. నిజంగా దేవుడు అంటే భయం ఉందా లేదా? ఎంత నమ్ముతున్నావు దేవుడిని, ఎంత విశ్వసిస్తున్నావు దేవుడిని? అపోస్తుల కార్యములో ఒక్క చిన్న అబద్ధం చెప్పినందుకే అనన్య సఫర్యాలు ఏమైరు? ఈ రోజున ఎటు చూసిన అబద్ధాలే కదా, మోసాలే కదా. వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది అంటే భయము. దేవుని యొక్క భయం ఉన్న దగ్గర, అయ్యో దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, నేను నిజాయితీగా లేకపోతే దేవుడు నన్ను ఇంకేమైనా అంటాడేమో, నేను నమ్మకంగా దేవుని వాళ్ళు నడవకపోతే దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో అన్నటువంటి భయము మా చిన్నప్పుడు మాకుండేది. ఈ తరంలో వచ్చేవారికి, పిల్లలకి దేవుడు అన్నటువంటి భయము నిదానంగా తగ్గిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. దేవుడు ఉన్నాడా లేదా, డస్ గాడ్ ఎగ్జిస్ట్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు అందరూ. దేవుడు ఉన్నాడా?
సైన్స్ అంటది దేవుడు లేడు. ఇప్పుడు సైన్స్ ఒప్పుకుంటుంది దేవుడు ఉన్నాడు. నువ్వు చేయాల్సినటువంటి గాయం నువ్వు ఆల్రెడీ చేసేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్తున్నావు. ఎందుకని? అప్పుడు యవనస్తుడో గనక యవన ప్రాయంలో నువ్వేం చేసినా నడిచిపోద్ది అనుకుంటున్నావు గనక నేనేం చేసినా నడిచిపోద్ది, అందరు నేను చెప్పిందే వింటారు, అందరు నేను చెప్పిందే చేస్తారు. ఎప్పుడు నీ యొక్క వయసు మీద పడిన తర్వాత దేవుడు ఉన్నాడు అనంటే అవుద్దా? ఏంటండి? ఎవరైనా కానీ ఏం చెప్పినా కానీ దయచేసి మనం అన్వేషణ చేయాల్సింది దేవుళ్ళలో. అందుకే ఇక్కడ అంటున్నాడు, కొవ్వు పట్టినటువంటి మనము, బలిసిపోయినటువంటి మనము. హల్లెలూయా. మార్క్స్ వార్త ఇదే మాటని ఇంకొక విధంగా మనం చూస్తాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 1-2 ఆయన సముద్ర తీరమున మరలా బోధింపను ఆరంభింపగా కాదమ్మా, ఒకసారి 12వ వచనం చూడమ్మా. వెలుప నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపక ఉండుటకును అన్నీయు ఉపమాన రీతిగా వారికి మరియు ఉపమానం మీకు తెలియలేదా? అలా అయితే ఉపమానములన్నీ దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రశ్న అర్థమైందా? యేసుక్రీస్తు అడిగినటువంటి ప్రశ్న. ఇంకా పర్వాగా బైబిల్ నేను ఇన్నిసార్లు చదివినా నాకేం అర్థం కాదు అని చెప్పే వాళ్ళని కూడా నమ్మొద్దు దయచేసి. ఎందుకు నీకెందుకు అర్థం కాలేదు? దేవుడు అడిగేటువంటి ప్రశ్న నీకెందుకు అర్థం కాలేదు అంటే సువార్త చెప్పడానికి నేను సిద్ధంగా లేను గనక నాకు అర్థం కాలే అని చెప్పి నేను తప్పించుకుంటున్నా. చెప్పమాట. హల్లెలూయా. సువార్త తెలిసినటువంటి వాళ్ళు కూడా ఏమంటున్నారండి? నేను సైలెంట్. ఎందుకు సైలెంట్? నాలో ఆత్మ నడిపింపున్నా నేను సైలెంట్గా అయిపోతున్నా, కావాలని అణిచివేస్తున్న ఆత్మని. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఆత్మని ఆర్పకుడి, అది మహాఘోరమైనటువంటి పాపము, దేవుడు క్షమించరానటువంటి పాపము అంటున్నాడు. అటు పాపం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం, కానీ దేవునికి సన్నిధానంలో ఆత్మని రగిలించుకుంటూ దేవుని కోసం ముందుకు వెళ్ళడానికి మట్టుకు సిద్ధంగా లేకపోతున్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు మార్క్స్ వార్తలో చివరి అధ్యాయంలో, మార్క్స్ వార్త చివరి అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఈ మాటను చూడండి ఒకసారి. దేవుడు ఇచ్చిన అధికారం 16వ వచనం మొదలుకొని, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియ కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలా ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. వారు ఇప్పుడు చూడండి, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడండి? ఇదిగో మారు మనసు పొంది రక్షణ పొందిన వారందరి గురించి అంటున్నాడు. మారు మనసు పొంది రక్షింపబడిన వారందరూ ఏమవుతారంట? రక్షింపబడతారు. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు రక్షింపబడతారు. నమ్మనటువంటి వారు శిక్షింపబడతారు. ఈ రోజున మనం అంగీకరించడం యేసుక్రీస్తు ఎంత అంగీకరించిన వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసా? సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? అంగీకరించిన ప్రతి ఒక్కరు, బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటించాలి. కానీ ఈ రోజులో సువార్తను ప్రకటించేది ఎవరు? ఇదిగో దేవుడు వస్తున్నాడు, దేవుని ఒక మార్గం ఇది, దేవుడు ఈ మార్గంలో ఉన్నాడు అని చెప్పినటువంటి పదజాలాలు ఏడున్నాయి? లేవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనతో అంటున్నాడు, ఇదిగో ఈ మార్గం గుండా వస్తున్నాడు దేవుడు. 70 మంది వెళ్ళారండి సువార్తను ప్రకటించడానికి. దెయ్యాలు నిలగొట్టారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, చెయ్యి పెడితే స్వస్థతలు జరిగినాయి అని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. సాక్ష్యము. హల్లెలూయా. ఆయన బ్రతుకున్నప్పుడే సువార్త అంత బాగా జరిగింది. ఆయన చనిపోయి తిరిగి లేపి యేసుక్రీస్తు తిరిగి తండ్రి రాజ్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? ఇదిగో మీరు సువార్తకి వెళ్తే గనక మీరు విష సర్పాలను పట్టుకున్నా తాగినా అవి మీకేం కావు. కానీ నిజంగా ఇప్పుడు పట్టుకోండి, ఎందుకు చచ్చిపోతున్నారు? విషం తాగితే ఎందుకు చచ్చిపోతున్నారు క్రైస్తవులు? కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని తగలెట్టేసుకుంటున్నారు. అసలు కాలిపోకూడదే? దానియేలు ప్రకారము కాలిపోకూడదే? ఎందుకు కాలిపోతున్నారు? పూర్వంలో ఉన్నటువంటి విశ్వాసము, భయము, భక్తి లేదు. హల్లెలూయా. ఫ్యాక్ట్ మనం గమనించాలంటే దేవుడు మనలో రగిలించేటువంటి యొక్క మంట అలాగే రగులుతుండాలి. ఏముందులే వాళ్ళకి లేనిది నాకెందుకు అన్నటువంటి క్రైస్తవులు. ఎటు చూసిన అబద్ధ బోధలే. ఏంటండి? అవునా కదా? ఈ యూట్యూబ్లో వచ్చేసి నేను ఇంకా లైవ్లో ఉన్నాను కదా, నేను చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లైవ్ ఎందుకు ఇస్తున్నారండి? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా పోనీ నేను లైవ్ ఇస్తున్నాను కదా, మీరు అందరు చూస్తున్నారు, కనీసం ఏం కదలకుండా అలాగే కూర్చోండి, వాక్యమయ్యేంత వరకు ఉంటున్నారా? దీన్ని తీయాలా, మొదట పెట్టాలా? ఇది మోగుతుంటుంది కనుక నా పని నేను చేసుకుంటా. అవునా? అలాంటప్పుడు నీ అటెండెన్సు సంఘానికి వచ్చినా ఉండదు, నువ్వు ఆన్లైన్లో కూర్చొని నిన్నా ఉండదు. ఇప్పుడు అక్కడ పాస్టర్ గారు లైవ్ ఇస్తున్నారు కదా అనేసి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ షెడ్లో కూర్చొని, ఏ పాస్టర్ గారు చెప్పచ్చు, పేరు చెప్పచ్చు ఏంటండి? ఆ స్క్రీన్లో నేను చూసుకుంటూ కలవరి సతీష్ కుమార్ గారు ఇస్తున్నారు కదా, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని వింటాను. వినండి, వినొద్దన కాదు. నువ్వు టీవీలో చూస్తున్నట్లుగా అలాగే చూస్తూ పక్కనున్నాడు నిన్ను పోక్ చేయకుండా, బ్రదర్ ఏం చేస్తున్నారు, ఎక్కడుంటారు, ఏం సంగతి? సినిమా హాల్లో కూర్చొని నువ్వు మాట్లాడుకున్నట్లుగా నువ్వు అక్కడ మాట్లాడుకుంటే అక్కడ కూడా నీకు ఏ ఒక పని ఉండదు, వేస్టే. నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికంటే ఆలయానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాలి? ఆలయానికి వచ్చినా నీ మనసు ఇక్కడ లేకుండా తిరిగింది అనుకోండి, అది కూడా వేస్టే. నువ్వు ఆలయానికి వచ్చినా కానీ వేస్టే, మందిరానికి వచ్చినా వేస్టే. హల్లెలూయా. దేవుని యొక్క భయం లేక అపోస్తల కార్యంలో ఒక యవనస్తుడు ఏం చేసిండో తెలుసా? ఇలాగ మేడగది మీద కూర్చొని పౌలు గారు, పేతురు గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సువార్తను ప్రకటిస్తుంటే ఓ యవనస్తుడు మేడగది మీద నుంచి కింద పడి చచ్చిపోయాడంట నిద్రలో. ఏంటంటే అవునా కదా? అంటే ఎంత భయము లేకపోతే మనకి ఈ రోజున మందిరంకి రాగానే ఏంటండి అలా అవుతున్నాయి. అంటే భయం లేదు. హల్లెలూయా. మనం భయం కదిలించాలి.
ఏం చేయాలి? మనము భయం పుట్టించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు? పాత నిబంధన గ్రంథం అంత భయమే, కొత్త నిబంధన అంత కృపే. దేవుడు ఏం చేసినా నడిపించేస్తాడు. దేవుడు ఏం చెప్పినా వింటాడు. ఎందుకు వింటాడు? దేవుడు ఉన్నది చెప్పమన్నాడు. ఓ సున్న తీయొద్దన్నాడు, ఓ సున్నా కలపద్దు అన్నాడు. ఓ పుల్ల తీయొద్దన్నాడు, ఓ పుల్ల కలపద్దు అన్నాడు. ఈ రోజుల్లో అందరూ సాంబార్ కలిపేటోళ్ళే, కూర చేసేటోళ్ళు కాదు. నా నోడికి వచ్చింది నేను కలుపుతా. పరిశుద్ధాత్ముడు ఏం పని చేస్తాడు తల్లి? పరిశుద్ధాత్మ పని చేయాలంటే మనం దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఒక చిన్న మాట చూసి మనం ముగించుకుందాం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని మనం చదివి ముగించుకుందాం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మొదలుకొని చదువుతాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సమృద్ధి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండినను నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్నను నేను ఎరుగుదును. ప్రతి విషయంలోను ప్రతి కార్యముల్లోనూ కడుపు నిండుట యందును ఆకలి కలిగి ఉన్నాను, సమృద్ధి కలిగి ఉండట నేర్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులు 3వ అధ్యాయము ఒకసారి 15-16 వచనాలు చదువుతారా? 2 కొరింథీయులు 3వ అధ్యాయం 15-16 వచనాలు. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడెల్లా మనసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ ఏంటమ్మా? నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయం వైపునకు వారి హృదయము ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం. 15-16 వచనాలు అంటున్నాడు. నేటి వరకు ఇప్పటికీ మనందరం ఏం వేసుకున్నామండి? ముసుగేసుకొని ఉన్నాం. ఏం ముసుగు? వాక్యం నాకు చెప్పలేదు కదా, దేవుడు నాకు చెప్పలేదు కదా, దేవుడు నన్ను పిలుచుకోలేదు కదా. యేసుక్రీస్తు పిలుచుకున్నది 12 మంది శిష్యులే, కానీ యేసుక్రీస్తు బయటికి పంపించింది ఎంతమంది? ఎందుకు పంపించింది? 70 మందిని. అదే 12 మందిని పంపించవచ్చు కదా. హల్లెలూయా. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొందరే. పిలువబడినటువంటి జాబితాల్లో మీరు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నేను కూడా పిలువబడ్డాను. ఆ కోట పనుల్లో నేను కూడా ఒక పాలు భాగస్తుని. నేను ప్రార్థన చేస్తానా, వాక్యం ప్రకటిస్తానా, కీర్తనలు పాడతానా, ఏం చేస్తానో తెలియదు. నా బాధ్యత నేను చేయాలి. హల్లెలూయా. ఆ ముసుగు వేయబడినంత వరకు నేను ఆ ముసుగులోనే ఉంటాను. నేను ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతానో ఆ ముసుగు తీయబడుతుంది. ఫిలిప్పీలు అంటున్నాడు కదా, ఏమని అన్నాడు? 4వ అధ్యాయంలో నేను అన్ని పరిస్థితుల్లో ఉండటము నేను తెలుసుకున్నాను. ఉన్న దాంట్లో నేను సంపన్న స్థితిగా ఉండటము, గొప్పగా ఉండటము, జాగ్రత్తగా నడుచుకోవడం నేను తెలుసుకున్నాను. కనుక ఈ యొక్క సమయంలో మన పరిస్థితి ఏదైనా కానీ దేవునికి మనం సమర్పించుకుందాం. దేవుని యందు మనము జాగ్రత్తగా నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మనందరం మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు తండ్రి. ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించి మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ సహాయం దయచేయండి. మీరెప్పుడో అధికారాన్ని ఇచ్చినారు, కానీ అయ్యా
మేము ఎంతసేపు కంప్లైంట్లో చెప్పే విధంగా మేము ఉంటున్నాం. అధికారము కలిగి మేము ప్రార్థన చేయుటకు సహాయం దయచేయండి. అధికారం కలిగి సువార్తను ప్రకటించుటకు సహాయం దయచేయండి. అధికారం కలిగి ప్రార్థన చేయుటకు సహాయం దయచేయండి. అధికారం కలిగిన ఆయన స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేయుటకు సహాయం దయచేయండి. ఇక్కడున్న వారందరి మీద మీ యొక్క అభిషేకము దిగునుగాక. ఇక్కడున్న వారందరి మీద మీ యొక్క ఆత్మ మంట రగిలింపబడునుగాక. అయ్యా, ఒక్కరిలో మట్టికి కాదు కానీ సంఘమంతా మంటను రగులుతూ ఉండటకు సహాయం దయచేయండి. అద్భుత క్రియలు, సూచ్యక్రియలు అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరు, చంటి పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, బాలులు, ప్రతి ఒక్కరు చేయుటకు సహాయం దయచేయండి. పెద్దలు కూడా చేయుటకు సహాయం దయచేయండి. సన్నిగలు పడిపోవడానికి వీల్లేదు. దేవుడు నన్ను పిలుచుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదని చెప్పడానికి వీల్లేదు. నాయన, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకున్న వారే. అయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు సువార్తలో నిలబడటకు సహాయం దయచేయండి. అద్భుత క్రియలు, సూచ్యక్రియలు ఇక్కడున్న ప్రతి ఒక్కరు యేసు నామములో చేయునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయన అడుగుపెట్టిన చోటల్లా అయా సాతాను శక్తులు కూల్చబడునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయన అడుగు పెట్టే చోటల్లా తండ్రి సమాధానం కలుగునుగాక అని పలికినప్పుడల్లా అక్కడ సమాధానకర్త అయినటువంటి దేవుడు పని చేయనుగాక తండ్రి. అయ్యా, మీరు తండ్రి మీ యొక్క రాకడ సమయం దగ్గర పడుతుంది కనుక సంఘం ఎత్తపడే గుంపులో ఉండాలంటే తండ్రి సిద్ధముగా ఉండాలి కనుక ఇది మొదలుకొని సంఘం సిద్ధపాటును కలిగి ఉంటకు సహాయం దయచేయండి. మహత్ కార్యములు జరిగింపచేయండి, సూచ్యక్రియలు జరిగింపచేసి అయా ఎత్తబడినటువంటి వాక్యాన్ని మా వెనుకల్లో దీవించి మీ సువార్తలు మమ్మల్ని బలంగా వాడుకోమని అడుగుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి.